హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అరటికాయ వేపుడు చేస్తున్నాను. ఇదిగోండి అరటికాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఫ్రై కదండి, కొంచెం ఎక్కువగానే పోసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఇలా వేగాయి కదా, అప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. అరటికాయ ఫ్రైలోకి పచ్చెనగపప్పు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి, అందుకని ఎక్కువగా వేసుకున్నాం మేము. చూసారా ఇలా వేగాయి కదా, ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇది కలబెట్టుకోవాలి. అప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. సరే ఇలా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇలా కలబెట్టుకొని ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఒక స్పూనున్నర కారం వేసుకోవాలి. స్పూనున్నర కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలబెట్టుకోవాలండి. చూసారా ఎంత బాగా వేగిందో. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, మా దగ్గర కొత్తిమీర లేదండి. ఇది కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను. చూసారా అడుగు కూడా అంటుకోలేదు. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే అరటికాయ అడుగు అంటుకోదండి. చూసారా ఎంత బాగుందో. చూడండి, పప్పులోకి, చారులోకి, పప్పు చారులోకి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందామండి. కూర అయితే అయిపోయింది. ఇదిగోండి కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.